కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కృప, గ్రేస్. నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు thee. 2 Corinthians chapter 12 verse 9. నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరణ పొందుటకు మనుషులు లేరు. సంపూర్ణ జీవమునిచ్చిన నాథ, నీవే నా ఆధారము, ఇలలో నీవే నా ఆదరణ. నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. సింహపు బోనులో పడవేసినను, అగ్ని మధ్యాహ్నను ఉంచినను. సింహపు బోనులో పడవేసినను, అగ్ని మధ్యాహ్నను ఉంచినను. హృదయము కలవరపడు సమయములో, హృదయము కలవరపడు సమయములో నీవే నా ఆధారము, ఇలలో నీవే నా ఆదరణ. నీవే నా ఆధారము, ఇలలో నీవే నా ఆదరణ. నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. జతలేని పావురం వలె నేను మూల్గుచున్నను నీ దరి చేరుటకు. నాథా నిరాకాలస్యమైతే, నాథా నిరాకాలస్యమైతే జారకుండా కాపాడుమో, నన్ను పడకుండా నిలువబెట్టుమో. జారకుండా కాపాడుమో, నన్ను పడకుండా నిలువబెట్టుమో. నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో ప్రియుడా, నాకు నీ కృప చాలునో. కృప, గ్రేస్. గ్రేస్ అంటే అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. యోగ్యతలను పరిశీలించకుండా దయ చూపటం అన్నది కృప అనబడుతుంది. ఇప్పుడు చూడండి, వెలుతురు ఉంది. వెలుతురు కేవలం అమెరికా వాళ్ళకే ప్రభు వెలుతురు ఇచ్చారా? అమెరికాలో చర్చెస్ ఎక్కువ ఉన్నాయి, అమెరికా వాళ్ళు బైబిల్లోని అనుసరిస్తూ ఉన్నారు.
అమెరికాలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు అని చెప్పి దేవుడు అమెరికా వాళ్ళకే వెలిగిస్తూ ఉన్నారా సూర్యుని మీరు? భారతీయులు చాలా కష్టజీవులు, భారతీయులు చాలా శాంతి సమాధానాన్ని ప్రేమించేవారు. భారతదేశ వాసులకు వినే చెవి ఉంది, స్వార్థ చక్కగా వింటారు, స్వార్థకు విధేయులు అవుతారు, ప్రేమించే మనస్సు ఉంది. చేయమంటి కష్టపడి కూడబెట్టుకునే మనస్సు భారతీయులకు ఉంది. సరే భారతీయులకే ఇద్దాం అని చెప్పి ఆక్సిజన్, గాలి, పీల్చే వాయువు కేవలం భారతీయులకే ఇచ్చారా? సృష్టికర్త అయినటువంటి దేవుడు లేదు కదా. యోగ్యతను పరిశీలించకుండా ఉచితముగా ఇవ్వబడే ఇవి కృప అనబడుతుంది అనమాట కదా. అర్హత లేకపోయినప్పటికీ మేలు పొందుకుంటున్నాము అంటే దానిని కృప అంటారు. రేషన్ ఉంది, రేషన్ పొందుకోవాలంటే ఒక అర్హత ఉండాలి కదా. బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలో ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారా? మీరు సిటిజన్స్ కారు, మీరు అర్హులు కారు, మీకు ఏమో అంటారు. ఎక్కడుంది కృప? లేదు కదా. నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళకి రేషన్ ఇస్తారా? భారతదేశంలో ఇండ్లు, పొలాలు సొంతంగా అమర్చుకునే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఎక్కడుంది కృప? దేవుల్లోనే కృప ఉంది. సంతోషం ఎచట ఉందని, సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. కృప, కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్. ఏ మెరిట్ లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా మేలు చూపి, దయ చూపి సహాయాన్ని అందించడాన్ని కృప అంటారనమాట. అది ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభులోనే ఉన్నది. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ఎవరు పెడతారు ప్రాణం? ఎవరిస్తారు రక్తం? మనుష్య కుమారుడు పరిచయం చేయించుకోవడానికి కాదు కానీ పరిచయం చేయడానికి, అనేకల విమోచనార్థం తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చింది. ఎవరు అర్పిస్తారు ప్రాణం? యేసుక్రీస్తు ప్రభు వచ్చిందే ఆ పని కోసం. ఎందుకంటే పాప క్షమాపణ కలగాలి, పాప ప్రాయశ్చిత్తం జరగాలి అంటే పాప క్షమాపణ బలి చాలా అవసరం. ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా నెరవేర్చడానికి దేవుడు మానవ రూపంలో యేసుక్రీస్తు ప్రభు రూపంలో రక్త మాంసంలో పాల్వాడే వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా నెరవేర్చారన్నమాట. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి పుస్తకం. బైబిల్ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటారు. ముఖ్యంగా ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు, దేవుని యొక్క 10 ఆజ్ఞలు. ఏ మనుష్యుడు కూడా ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చలేకపోయినారు. ఎందుకంటే అందరిలో కూడా ఆ పాప బీజం ఉన్నది కదా. ఆ ఆదాము ప్రథమ మన పితృడైనటువంటి ఆదాము యొక్క బీజం తరతరాలుగా జీన్స్ ఉండిపోతాయి కదా. తండ్రి జీన్స్ పిల్లలకు వస్తాయి అంతే కదా. అట్లా ప్రథమ మనుష్యుడైనటువంటి ఆదాములో ఉన్నటువంటి ఆ తప్పిదము, దాని యొక్క ఫలము చైన్ రియాక్షన్ అంటాం కదా. చైన్ రియాక్షన్స్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ ఫిషన్ ఉంది. ఇట్లా చైన్ రియాక్షన్స్ మనకు తెలుసు, మ్యాథమెటికల్ ఇండక్షన్, ఇట్లా చైన్ ప్రాసెసెస్ ఉన్నాయి కదా. అట్లా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఆటోమేటిక్గా ఆ లక్షణాలు, ఆ గుణగణాలు
పాపం కూడా క్యారీ అయిపోతూ ఉంటుంది. ఆ పాప శిక్ష కూడా మరణం కూడా క్యారీ అవుతూ ఉంటుంది. అందుకనే కదా మరణం మరణం చూడకుండా బ్రతికినటువంటి వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఈ తరంలోనే తీసుకుందాం. మన పూర్వ తరంలోనే తీసుకుందాం. 4, 5 తరాలు వెనక్కి వెళ్ళి చూసుకుందాం. 4, 5 తరాలు మనకెక్కడ తెలుసు? 2, 3 తరాలు తెలియడమే గొప్ప ఈ కాలంలో. తల్లిదండ్రులు కూడా తెలియనటువంటి క్రొత్త జనరేషన్ చూస్తా ఉన్నాం కదా మనం. పెళ్లి కాకుండానే పిల్లలు పుట్టడం, ఆ పిల్లలు విసర్జించబడడం, అనాథలుగా విడిచివేయబడడం. ఆ మొదటి తరం కూడా తెలియనటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు అనాథలు. పెళ్లి చేసుకునేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలంటారు పెద్దల మాట. 7 తరాలు మనకెక్కడ తెలుసు? ఎందుకంటే మనం మన తల్లిదండ్రులతో కూర్చునేది, మాట్లాడేది, వాళ్ళు చెప్పిన విషయాలు వినేది లేదు కదా. ఇప్పుడంతా కూడా పరుగుల పందెం అయిపోయింది. పెద్దవాళ్ళతో మాట్లాడడానికి కూడా మనకి సమయం లేదు. వాళ్ళు చెప్పింది వినడానికి అంతకంటే సమయం లేదు. అందువల్ల నిష్ణాతులు, పండితులు ఏం చెప్తారంటే, ఓ పుస్తకం అంతా చదివితే వచ్చే జ్ఞానం మన ఇంట్లోని పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాతయ్య లేకపోతే నాయనమ్మ గారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కొంచెం సమయం గడిపితేనంట మనం ఒక పుస్తకాన్ని అంతటినీ ఒక నెల రోజులు చదివితే వచ్చే జ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, మెషిన్ లెర్నింగ్ అంటాం, పైథాన్ అంటాం, కెమిస్ట్రీ అంటాం, బయాలజీ అంటాం, జియాలజీ అంటాం. వీటన్నింటిని గురించినటువంటి జ్ఞానము పెద్దవాళ్ళతో కొంచెం సమయం గడిపితే వస్తుంది. అది ఎట్లా మనకు తెలియదు. కృప, గ్రేస్. పూర్వం 7, 6 సూర్యాస్తమయం అయ్యే సమయానికి భోజనాలు అయిపోతాయి. భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చి తల్లి ప్రక్కన, తల్లి ఒడిలో కూర్చోనేది, పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడేది, పండుకునేది. బెడ్ మీద బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తారనమాట పెద్దవాళ్ళు, వృద్ధులు. ఆ చందమామ కథల ద్వారా ఎంతో నీతి, పలానా ప్రీతి, ఈ మాటలు మాట్లాడొచ్చు, ఈ మాటలు మాట్లాడకూడదు, ఈ నిర్ణయం తీసుకోవచ్చు, ఈ నిర్ణయం తీసుకోకూడదు, ఇది మంచి, ఇది చెడు, మంచి చేస్తే ఈ ఫలం ఉంటుంది, చెడు చేస్తే ఈ కీడు ఉంటుంది అని చక్కగా మంచి నీతిని బోధించే చందమామ కథలు చెప్పేవారు. ఇప్పుడు నేను చేసే పని ఏంటి? చందమామ కథలే కదా. స్వార్థం వాస్తవమే, సువార్త వాస్తవమే, సత్యమే. కానీ చందమామ కథలాగా చెప్తే అర్థమయ్యే రీతిలో, పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్తే, ఇష్టమైనటువంటి రీతిలో చెప్పాలి. మందు వేసుకోమంటే పిల్లలు వేసుకుంటారా? ఇష్టపడరు కదా. ఇది మందు కాదమ్మా, పటిక బెల్లం, పంచదార, చాక్లెట్ అని పిల్లల్ని మభ్యపెట్టి ఒప్పించి మందు వేస్తా, అంతే కదా. సువార్తని వాళ్ళకి అర్థమయ్యే రీతిగా, వారికి ఇష్టమైన రీతిగా చెప్తే అర్థం. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి విషయాలు భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు యూట్యూబ్లు లేవా? ఇంటర్నెట్ లేదా? మేము చూడలేమా? చూసినా కూడా నేరుగా మనం వెళ్ళి చూసినటువంటి ఆ జ్ఞానం వేరు కదా. నేను అక్కడ ఉన్నాను కాబట్టి. లేకపోతే నేను చెప్పలేను కదా. నేను 6 సంవత్సరాలు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను. ఆ ఇజ్రాయేలీలతో కలిసి మెలిగాను. అందువల్ల నాకు అక్కడ విషయాలన్నీ తెలుసు. ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటి వరకు ఆ బైబిల్ కాలం నుంచి ఇప్పటి వరకు మారినటువంటి దేశం ఏదైనా ఉందంటే ఆ ఇజ్రాయేలీలే. షబాత్ ఎక్కడిది? 7వ దినం విశ్రాంతి దినం. ఆ రోజు ఏ పని చేయకూడదు. 7వ దినం అంటే మనం ఆదివారం అంటాం. ఆదివారం మనకి విశ్రాంతి దినం, 7వ దినం అట్లా అలవాటు అయిపోయింది. ఆదివారం 7వ దినం కాదు, ఆదివారం వారంలో ప్రథమ దినం. ఇశ్రాయేలీలు ఇప్పటికీ కూడా దేవుని యొక్క మాటల్ని విసర్జించలేదు. ఇజ్రాయెల్ దేశంలో యొక్క ప్రత్యేకత ఏంటంటే విశ్రాంతి దినం అని చెప్పచ్చు. షబ్బాత్ ఎక్కడా ఉండదు.
యోమ్ కిపర్. యోమ్ కిపర్ అంటే ద డే ఆఫ్ అటోన్మెంట్ అనమాట. గుడ్ ఫ్రైడే లాగా. పాప ప్రాయశ్చిత్తార్థం ఉపవాసం ఉంటారు ఇజ్రాయేలీలందరూ కూడా, జూయిష్ పీపుల్ అందరూ కూడా వారి పాపాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి పాప క్షమాపణ కొరకు దేవుని సన్నిధిలో సినగాగులో ఉపవాసం ఉండి అటోన్మెంట్ కొరకు, డే ఆఫ్ అటోన్మెంట్ చాలా నిష్ఠగా ప్రతి సంవత్సరం డే ఆఫ్ అటోన్మెంట్ ఇవన్నీ చూశాను కదా. డే ఆఫ్ అటోన్మెంట్ ప్రత్యేకత ఏంటంటే, యోమ్ కిపర్ ప్రత్యేకత ఏంటంటే టోటల్ నేషన్ అంతా కూడా ఏమి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, కమ్స్ టు ఎ స్టాండ్ స్టిల్. ఎవ్రీవన్ will be on their knees, will be in the synagogue. That is the beauty of Israel. God-fearing nation, God-honoring nation. The existence of Israel is the testimony for the existence of heaven, proof for the existence of heaven. The existence of heaven is as real as the existence of Israel, and all sinners are given entry to heaven. This is what is called grace. Should we forego this grace? To have such grace, what we have to do? We have to accept grace. We have to accept grace. గోల్డ్ చైన్ ఇస్తా ఉన్నాను, బంగారు పొటంగురం ఇస్తా ఉన్నాను. తీసుకోకపోతే నేనేం చేయగలను? నాకు వద్దంటే పంది మెచ్చు, బురద మెచ్చు, పంది పన్నీరు మెచ్చునా? పందికి బురద అంటేనే ఇష్టం, పన్నీర్ ఎట్లా ఇష్టం అవుతుంది? నేను పన్నీర్ ఇస్తున్నాను తీసుకో అంటే. పందికి పన్నీరు ప్రేమ. చెప్పు తినేడు కుక్క చెరుకు తీపి తెలుసా? నేను చెరుకే ఇస్తా ఉన్నాను, నాకు ఒక చెప్పే కావాలంటే నేనేం చేసేది? బురద మెచ్చు పంది, పన్నీరు మెచ్చునా? చెప్పు తినేడు కుక్క చెరుకు తీపి పెరుగునా? అట్లా